చెదిరిపోవటమే కాదు, నా గొర్రెలు అనేకమైన అడవి మృగాలకు ఆహారము అయిపోయాయి. ఆ గొర్రెలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఆ ప్రజలు ఎలా ఉన్నారు? బలహీనంగా ఉన్నారు, రోగంతో ఉన్నారు, తోలివేయబడ్డారు, తప్పిపోయారు, గాయాలతో ఉన్నారు, చెదిరిపోయారు, అసలు కలిసి లేరు. భర్త ఒక దిక్కు, భార్య ఒక దిక్కు, పిల్లలు మరో దిక్కు, చెల్లా చెదిరైపోయింది. కుటుంబం అస్తవ్యస్తమైపోయింది, చెదిరిపోయారు. అదే కాకుండా వారిని అనేకమైన దుష్ట మృగాలు బారిన పడి ఎంతోమంది వాటికి ఆహారం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి నాయకులుగా నియమించినటువంటి కాపర్లు వారి గాయాలు కడతారేమో, బలహీనం కొన్ని వాటిని బలపరుస్తారేమో, తోలివేయబడిన వాటిని తోలుకొని వస్తారేమో, తప్పిపోయిన వాటిని వెదికి మరలా మందలోకి తీసుకొస్తారేమో. చెదిరిపోయి చల్లా చెదిరైపోయి ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత సతమతమయ్యి చెరో దిక్కు చల్లా చెదిరైపోయారు. ఆ చల్లా చెదిరైపోయిన ఆ గొర్రెల్ని ఒక దగ్గర పోగు చేస్తారేమో. తర్వాత భయంకరమైన దుష్ట మృగాలు వచ్చి రోజుకొక గొర్రెని సంహరిస్తుంటే, చంపేసి తినేస్తుంటే వాటి బారిన పడకుండా కాపాడుతారేమని నేను ఇశ్రాయేలుకి నాయకులకు ఉన్నటువంటి కాపర్లకి నేను అధికారం ఇస్తే, వారికి ఆ బాధ్యత ఇస్తే వారు ఏం చేశారంటే నా గొర్రెల్ని వారు పట్టించుకోలేదు, వాటి గురించి ఆలోచించలేదు. కాదు కదా, వారి కడుపు నింపుకొని క్రొవ్వుని వాటిని తిని నిరభ్యంతరంగా వారు జీవిస్తున్నారు. అలాంటి సమయంలో ఆకాశమందున్న దేవుడు చూసి, ఆ ప్రజల పరిస్థితిని చూసి, ఆ గొర్రెల యొక్క దీనాతి స్థితిని చూసి దేవుడు తన వాక్కును పంపేయమంటున్నాడంటే, ఏ దేశములో మీరు కరువుతో నశించిపోయారో, ఏ దేశములో అన్యజనుల వలన అవమానం పొందారో, మీ దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు అని చెప్తారు కదా, సముద్రమును పాయలు చేశాడని చెప్పారు కదా, బండలో నుంచి నీరు రప్పించాడని చెప్పారు కదా, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం గుండి నడిపించాడని మీరు చెప్పారు కదా. మరి ఆ గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ జీవము కలిగిన దేవుడు, ఆ నిజమైన దేవుడు ఇప్పుడు మీరు చెదిరిపోతుంటే, గాయాల పాలైపోతుంటే, తప్పిపోతుంటే, తోలివేయబడుతుంటే, రోగాలతో ఉంటే, సమస్యలనే వలయము మిమ్మల్ని సమస్యలనే వలములో మీరు చిక్కుపోయి కొట్టిమెట్టాడుతుంటే, మీ దేవుడు ఏమయ్యాడు, మీ ఆరాధన ఏమైంది, మీ ప్రార్థన ఏమైంది అని చుట్టుపక్కల తెలిసినటువంటి అన్యులందరూ అవమానిస్తుంటే, ఆకాశమందు ఉన్న దేవుడు చూసి ఒక వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని దేవుని జనాంగానికి చెబుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఇంతవరకు మీరు గాయాల పాలైపోయారు, ఇంతవరకు మీరు బలహీనమైపోయారు, ఇంతవరకు మీరు తప్పిపోయిన పరిస్థితులు ఉన్నారు, ఇంతవరకు మీరు గాయాలతో ఉన్నారు, ఇంతవరకు చల్లా చెదిరైపోయారు, ఇంతవరకు బలత్కారుల చేతిలో అడవి మృగాలకు పాలై ఆహారం అయిపోయారు. కానీ ఆ పరిస్థితిని ఇక నుండి మీరు ఏ దేశంలో అయితే నివసిస్తున్నారో ఆ దేశంలో కరువు చేత మీరు నశించిపోకుండా అన్యుల వలన ఏ అవమానం పొందుతున్నారో ఆ అవమానం మీకు కలగకుండా మీ పేరును ప్రఖ్యాతిగా నేను చేసి ఉంచడానికి నేను మీకు ఒక తోటను నియమించాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు నిజమేనండి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితే ఈనాడు నాకు ఉంది అంటే అని నీ మాటలు విన్నప్పుడు నీకు అనిపిస్తే, ఆనాడు దేవుని ప్రజలకి ఈ వాగ్దానంతో కూడిన సందేశాన్ని వారికి వినిపించినట్లుగా ఈ వాక్యమై ఉన్న దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజమే, అన్యులలో జీవిస్తున్నావు. నీ పరిస్థితులు అధ్వానంగా తయారైపోయినప్పుడు, నీ అనేవారు నిన్ను వదిలివేసినప్పుడు, గాయాలు పాలైపోయినప్పుడు, బలహీనమైపోయినప్పుడు, ఒకప్పుడు బలంగా ఉన్నావు కానీ ఇప్పుడు బలహీనమైపోయావు, చెదిరిపోయింది, టోటల్గా నీ కుటుంబం చెదిరిపోయింది, చల్లా చెదిరైపోయింది. పైపెచ్చిగా అనేకమైన నీ కుటుంబం మీద
అడవి మృగాలు దాడి చేసి నిన్ను కనుమరుగు చేస్తున్నటువంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తుంటే దేవుడు నీతో చెప్తున్నాడు, ఏ దేశంలో అయితే నువ్వు నివసిస్తున్నావో, ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నావో, ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నావో అక్కడ నీకు కరువు రాకుండగా, అన్యజనుల చేత అవమానము కలగకుండగా, నీ ఖ్యాతిని పెంచేటట్లుగా నేను నీకు ఒక తోటను ఏర్పాటు చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోట ఏంటి అంటే దేవుని సంఘము. దేవునికి స్తోత్రం. బైబిలు 3 విధాలుగా వ్రాయబడింది. ఒకటి అక్షరార్థముగా, అంటే ఇది ఎలా ఉందో అలాగ మనం అర్థం చేసుకోవచ్చు. రెండోదిగా ఆత్మీయంగా, అక్కడ ఉన్నటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో ఆత్మీయంగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మరికొన్నిసార్లు అలంకారప్రాయంగా. తోట అంటే తోట కాదు కానీ తోట అనగా సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఏ అన్యజనుల వలన అవమానం పొందుతున్నావో, ఏ దేశములో కరువుతో నింపబడ్డావో ఆ దేశములోనే నీకు కరువు లేకుండగా, అవమానం కలగకుండా, నీ ఖ్యాతిని పెంచేటట్లుగా నేను సంఘమనే తోటను నీ కొరకు నాటాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నప్పుడు నిజమే నా కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయి అని నువ్వు అనుకుంటే, ఆ తోట ఏర్పరచబడిన తోటలోకి నీవు వస్తే నిర్భయంగా, నిశ్చింతగా, ఇంతకుముందు ఏ గాయమైతే ఉందో, ఏ విధంగా చెదిరిపోయావో, ఏ విధంగా అడవి మృగాలకి బలైపోయావో, బలహీనపడ్డావో, వాటన్నిటి నుండి విడిపించి నీ కుటుంబము, నీ పేరు ప్రఖ్యాతిలోకి వచ్చేటట్లుగా నా దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఒక 4 సహవాసాలు కలిగి ఉండాలి. ఆది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే 42వ వచనంలో మీరు వినండి. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విడిచిటి యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి అన్నాడు. మీరు సంఘంగా ఏర్పడిన తర్వాత, యేసు రక్తంలో కడగబడి సంఘంగా ఏర్పడిన తర్వాత మీరు అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విరిచిటి యందు ఎడతెగక ఉండాలని చెప్పాడు. వాటితో పాటు మరికొన్ని విషయాలు కూడా మనము వాక్య భాగంలో చూద్దాం. రక్షణ పొందిన వ్యక్తి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి, యువతల ఒడ్డు అనగా ఈ లోకములో నుండి అవతల ఒడ్డు అనగా పరలోకానికి, నిత్యత్వానికి, నిత్య రాజ్యానికి మనం చేరాలంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఒక 4 విషయాల్లో సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. అది మొదటిది ఏంటంటే దేవునితో సహవాసం మనకు ఉండాలి. ఈ మాటలు వింటున్న నీవు నేను దుష్ట మృగాలు పారిన పడకూడదంటే, చెల్లా చెదిరైపోకూడదంటే, గాయాలు పాలు అవ్వకూడదంటే, బలహీన పడిపోకూడదంటే, తోలివేయబడిన పరిస్థితులు ఉండకూడదంటే, తప్పిపోయాము అన్న పరిస్థితుల్లో ఉండకూడదంటే నీవు నేను ఎన్నుకోవలసింది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరిచిట, ప్రార్థన, ఎడతెగక ఉండమని అపోస్తులు చెప్పారు. వీటితో పాటు నీవు నేను కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? దేవునితో సహవాసము, సంబంధము మనకు ఉండాలి. రెండోదిగా వాక్యముతో మనకి సంబంధము, సహవాసము ఉండాలి. మూడోదిగా సంఘమనే తోటతో మనం సహవాసము కలిగి ఉండాలి. నాలుగోదిగా సేవకునితో సంబంధము, సహవాసము కలిగి ఉండాలి. అలా మనం కలిగి ఉంటే ఈ దరి నుండి, ఈ లోకమనే దరి నుండి అద్దరి అనగా పరలోకమనే దారి మనము చేరుతాము. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా కాకుండా నీవు తోచినట్టుగా నచ్చినట్టుగా మనం జీవిస్తే, ఈ మాటలు వింటున్న సహోదరి సోదరుడా, నేను ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్పవారం కాదు. వారు మన్నాని తిన్నారు, స్వయంగా దేవుని చేత అద్భుతాలు చూశారు. దేవుడే పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం ఉండి వారు నడిపించాడు. సముద్రం పాయలైపోయింది, బండలో నుంచి నీరు రప్పించబడింది. అన్ని అద్భుతాలు చూసిన వారే శత్రువుల చేతిలో గాయాలు పాలైపోయారు. ఇదివరకు మాకు గాయం అనేదే లేదు,
నాకు ఇప్పుడు గాయమైంది. ఇది వరకు నేను బలహీనంగా లేను, కానీ ఇప్పుడు నేను బలహీనం అయిపోయాను. ఒకప్పుడు తప్పిపోయిన పరిస్థితి నా కుటుంబం లేదు, కానీ నా భర్త చూస్తే తప్పిపోయాడు, నా భార్య చూస్తే తప్పిపోయింది, నా పిల్లలు చెరో దిక్కు తప్పిపోయారు అని నీకు కనిపిస్తే ఈ మాటలు నీ కొరకే. అలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తే నీవు తోటలోకి రావాలి. దేవుడు నీ కొరకే తోటను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానంతో కూడిన సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏమనంటే, మీరు దేశములో కరువు వచ్చి నశించిపోకుండా, ఆ దేశ అన్యుల చేత అవమానం పొందకుండా మీ పేరు ప్రఖ్యాతుల్ని నేను పెంచుతాను. అయితే నేను మీకు ఒక తోటను ఏర్పాటు చేశాను. ఆ తోటలోకి నీవు వస్తే నీ ప్రఖ్యాతి పెరిగేటట్లుగా నా దేవుడు చేయునుగాక. ఆమేన్. ఒక 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. బాగా వినండి. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆమె పేరు హన్న. చెప్పండి, ఏం పేరట? హన్న. హన్న భర్త ఎల్కానా. ఎవరు చెప్పండి? ఎల్కానా. అన్న ఏలకానికి 2 భార్యలు. ఒక ఆమె పేరేమో చెప్పండి పిన్ని, మరొక ఆమె పేరేమో పెనిన్న, ఇంకొక ఆమె పేరేమో అన్న. గమనించండి, అన్నాకేమో సంతానం లేదు, పెనిన్నాకేమో సంతానం ఉంది. నా వైపు చూడాలి. అన్నాకేమో సంతానం లేదు, పెనిన్నాకేమో సంతానం ఉంది. సంతానం ఉన్నంత మాత్రాన మనమేదో గొప్పవారమని కాదు, సంతానం లేనంత మాత్రాన వారు తప్పువారని కానే కాదు. అది దేవుని యొక్క సృష్టి ధర్మం. దేవునికి స్తోత్రం. బాగా వినండి. అయితే హన్నాకి సంతానం లేదు, అయినప్పటికీ భర్త ప్రేమ మరి పెనిన్నా కంటే అన్నా మీదే ఎక్కువ ప్రేమ భర్తకు ఉంది. బాగా వినాలి. భర్త ప్రేమ పెనిన్నా కంటే పెనిన్నా కంటే హన్నా మీదే ఎక్కువ ప్రేమ ఉంది. కానీ హన్నాకి సంతానము లేదు. బైబిల్ ఏం చెప్పిందంటే ఆమె గొడ్రాలు. చెప్పండి, ఎవరట? గొడ్రాలంటే ఇక సంతానము కలగటానికి అవకాశము లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లో హన్నా ఉంది. పెనిన్నేమో సంతానాభివృద్ధి పొంది మరి ఆమె సమాజంలో సంఘములో చాలా బాగే ఉంది. చూడండి, ఆ కాలంలో కాదు ఈ కాలంలో కూడా ఎవరైనా గొడ్రాలు అంటే వారిని శుభకార్యాలకు పిలరు, వివాహాలకు పిలరు, విందులకు పిలరు, ఏదైనా మంచి కార్యం చేస్తే వారిని పిలరు. ఎందుకంటే ఆమె గొడ్రాలు, ఆమె వస్తే మాకు శాపం తగులుతుంది, ఆమె వస్తే మాకేదో అవమానంగా ఉంటుంది. ఆమెని ఒక అపవిత్రాలుగా, ఒక ఎన్నిక లేనిదానిగా ఆనాడు చూసేవారు, ఈనాడు కూడా చూస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇది. ఎవరు చెప్పండి? అన్న. ఒక పక్కేమో సమాజంలో అవమానించబడుతుంది, మరొక ప్రక్కేమో ఇంటిలో సవతి పూర కూడా అనుభవిస్తుంది. ఈమెకి సంతానం ఉంది, ఈమెకేమో సంతానం లేదు. నాకు సంతానం ఉంది కానీ మా ఆయన నన్నే ఎక్కువ ప్రేమించాలి అని కోరిక ఉంది. కానీ ఈ ఎల్కానా మాత్రం పెనిన్నా కంటే అన్నానే ఎక్కువగా ప్రేమించేవాడు. అదేంటి? సంతానం లేని వారిని తక్కువగా చూసేవారు కదా కాలంలో. సంతానం లేని వారిని లెక్కగా వేసుకునేవారు కాదు. సంతానము లేని వారిని ఒక అపవిత్రాలుగా ఏ విషయాలు శుభకార్యాలకు పిలవకుండగా వారిని కించపరిచి అవమానపరిచేవారు ఉన్నారు. కానీ భర్త మాత్రం అన్నా మీద ఆ పెనిన్నా మీద కంటే అన్నా మీద ఎక్కువ ప్రేమ ఉండేది. అప్పుడు ఈ పెనిన్నా రోజు రోజు తన ఆ హృదయంలో ద్వేషం పెంచుకొని నానా విధాలుగా, నానా రకాలుగా అన్నాను అవమానపరిచేది, కించపరిచేది. అంటే అన్నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ప్రక్క సమాజంలో వెలివేయబడిన స్త్రీగా ఉంది, ఇంటిలో కూడా అవమానంతో నిందించబడిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భర్త ప్రేమ ఉన్నప్పటికీ కూడా భర్త పెనిన్నా కంటే అన్న మీద ఎక్కువ ప్రేమ చూపించినప్పటికి కూడా
తను జీవితంలో వచ్చినటువంటి ఆ గొడ్రాల తనం వలన తను రోజు రోజుకి భారభరితముతో, ఎంతో అవమానంతో, ఎంతో నిందతో రోజు రోజు కృంగిపోయేది. ఒకరోజు ఆలోచించింది, తన పితరులు చెప్పారు, తన జీవితంలో చూసింది, తన భర్త చాలా భక్తిపరుడు, ఏటేటా యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళేవాడు. అప్పుడు ఒకరోజు తను నిర్ణయం చేసుకుంది, నా జీవితానికి, నా సమస్యకి పరిష్కారం, నా నింద అవమానం తొలగిపోవటానికి పరిష్కారము ఒక్క దేవుని మందిరమే, దేవుని సంఘమని ఎన్నుకుంది. ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి దేవుని మందిరంలో ప్రార్థన చేయటానికి పూనుకుంది. అద్భుతం ఏంటో తెలుసా? అద్భుతం ఏంటో తెలుసా? హన్న ఒకప్పుడు గొడ్రాలగున్న హన్నని దేవుడు దర్శించాడు. దేవుడు తనకి సంతాన అభివృద్ధిని కలుగు చేశాడు. ఆ హన్న 2వ అధ్యాయంలోకి వస్తే, మొదటి సమయంలో 2వ అధ్యాయంలోకి వస్తే ఈ విధంగా పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఏమైనా చూడండి, 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే, మొదటి వచనం నుంచి కూడా ఉంటుంది కానీ 5వ వచనం చూస్తే, తృప్తిగా భుజించేవారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొని వారికి ఆకలి తీరా తిందురు. తర్వాత గొడ్రాలు 7 పిల్లలు కనును, అనేకమైన పిల్లలు కనిది కుసించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడిని లేవనెత్తివాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు హన్న ఈ విధమైన కృతజ్ఞతతో కూడినటువంటి విజ్ఞాపన గీతం పాడుతున్నవంటే, హన్న చెప్తుంది, ఒకప్పుడు నేను నిందించబడ్డాను, ఒకప్పుడు అవమానించబడ్డాను, సమాజంలో నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు, సమాజం నన్ను తరిమివేసింది, నా కుటుంబంలో కూడా అవమానించి చిన్న చూపు చూచారు. అలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను ఎప్పుడైతే దేవుని సంఘానికి వెళ్ళానో, దేవుని మందిరానికి వెళ్ళానో, ఆ దేవునితో అంటుకట్టబడటానికి ఇష్టపడ్డానో, నా దేవుడు ఏం చేశాడంటే నా నిందను తొలగించి నా సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఇక దేశములో కరువు కలిగి నువ్వు నశించిపోకుండా, దేశములో అన్యుల చేత అవమానించబడకుండా, నీకు ప్రఖ్యాతి కలిగేటట్లుగా నేను ఒక తోటను ఏర్పాటు చేశాను. ఆ తోట ఏంటో తెలుసా? దేవుని సంఘమే. ఆమేన్. దేవుని సంఘమే. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నేను దేవుని మందిరములో అంటగట్టబడి ఉన్నాను కనుక నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీవు రాజువు కదా, నువ్వు అనేక యుద్ధములు ఆరితేరినవాడు కదా, నువ్వు అనేకమైన రాజ్యాలను జయించేవాడు కదా, నీకేది కూడా తక్కువ కాదు కదా, వాటి గురించి మాట్లాడవేంటి అని రాజుని అడిగితే, దావీదు గారిని అడిగితే, నేను రాజునే కానీ ఎన్నో యుద్ధాల్లో జయించాను, కానీ ఎన్నో రాజ్యాలు నేను నా స్వాధీనపరుచుకున్నాను, కానీ వీటన్నిటికంటే నేను ఈ స్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తను కీర్తనలో పాడుతూ, నేను దేవుని మందిరములో అంటగట్టబడి ఉన్నాను కనుక నేను పచ్చగా ఉన్నాను. స్తోత్రం. నేను రాజునైనందుకు నేను పచ్చగా లేను. పచ్చగా అంటే ఆనందం, పచ్చగా అంటే సంతోషం, పచ్చగా అంటే దీవెన. నీకు డబ్బు ఉంటే దీవెన కాదు, నీకు అధికారం ఉంటే దీవెన కాదు, బంగారం ఉంటే దీవెన కాదు, భూమి ఉంటే దీవెన కాదు, ఇల్లులుంటే దీవెన కాదు. నీకు ఎన్నున్నా ఏమి లేకపోయినా నీ జీవితంలో సమాధానం లేకపోతే, ఆనందం లేకపోతే, సంతోషం లేకపోతే నీకు ఏమున్నా వ్యర్థమే. కానీ దావీదు రాజు అయినప్పటికీ నువ్వు రాజుని బట్టి సంతోషిస్తున్నావంటే కాదు. యుద్ధంలో జయించావు దాన్ని బట్టి సంతోషిస్తున్నావా? కాదు. ఎలుగుబంటిని చంపావు, పులిని చంపావు, సింహాన్ని చంపావు, గొలియాతు అందరూ ప్రజలు భయపడి ఓడిపోయి భయపడిపోతుంటే నీవు ఒక్కడవే గొలియాతుని జయించి ఇశ్రాయేలు ప్రజలకు జయించావు, దాన్ని బట్టి సంతోషిస్తున్నావంటే
రాజు కానే కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమే. నాకు శాశ్వతమైనది ఏంటి తెలుసా? నేను గొర్రెల దొడ్డిలో నుండి రాజు సింహాసనం ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేవుని మందిరమే, ఈ దేవుని సంఘమే. కనుక కనుక నీ అవమానం తొలగిపోయి, నీ కరువు పోయి, నీ పేరు ప్రఖ్యాతిలోకి రావాలంటే నేను ఒక తోటని ఏర్పాటు చేశాను. ఆ తోటలోకి వస్తావా? ఆ తోటలోకి వచ్చిన నీవు ఆ తోటతో పెనివేసుకునే అనుబంధం నీవు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే అంటకట్టబడి వారి జీవితాన్ని ఈ సంఘమనే తోటకి ఎవరైతే అంటుకట్టుకొని ఉంటారో వారు ఎలా ఉంటారు చెప్పండి? గాయాలు పోతాయి, తప్పిపోయిన పరిస్థితులు పోతాయి, చెదరిపోయిన పరిస్థితులు పోతాయి, బలహీనమైన పరిస్థితులు పోతాయి, దుష్ట మృగాల నుండి విడుదల మనకు కలుగుతుంది. ఎప్పుడంటే ఈ సంఘం అనే తోటలోకి మనము వచ్చినప్పుడు. అన్నగారిని మీరు ఎప్పుడైనా అడిగితే, రేపు పరలోకి వెళ్ళిన తర్వాత, అన్న నువ్వింత చక్కగా పాట పాడావు, ఇంత చక్కగా విజ్ఞాపన చేసావు, ఏంటి కారణం అంటే అన్న అంటది, ఇదిగో ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడు, ఈ భూమి మీద ఏది కాదు విడుదల ఇచ్చేది? దేవుని సంఘమే. స్తోత్రం. నేను అవమానంతో ఉన్నానయ్యా, ఒకప్పుడు నిందతో ఉన్నాను, నానేవారు ఉన్నారు, కానీ నన్ను అందరూ ఈ సమాజం అంతా హేళన చేసింది. మరి నాకు పిల్లల పుట్టరు గొడ్రాలని ముద్ర వేశారు, కానీ ఆకాశమందు ఉన్న దేవుడు చూసి, నేను సంఘమనే తోటకి ఎప్పుడైతే వచ్చానో, సంఘమనే తోటలో ఎప్పుడైతే నా ప్రార్థన చేశానో, సంఘమనే తోటలో ఎప్పుడైతే నా దేవునికి నా బాధ అంతా చెప్పుకున్నానో, నా సమస్యకి పరిష్కారం దొరికింది. ఆమేన్. నా నింద అవమానం పోయి నేను గొప్ప ఆనందంతో నింపబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నీకున్న కరువు నుండి తొలగి, చెప్పండి, అన్యుల చేత అవమానం తొలగిపోవాలంటే నువ్వు సంఘమనే తోటని నీ కొరకు ఏర్పాటు చేశాను. ఆ తోటలో నువ్వు అంట కట్టబడే అనుభవం మనం ఉండాలని ఈ వాక్య భాగము తెలియచేస్తుంది. ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మనకు చూస్తే అక్కడ మరి ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన పేరు యెఫ్తా. ఈ యెఫ్తా గురించి మొదటి వచనంలో మనం చూస్తే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఎవరంటే ఈయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. ఎవరట? వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాని కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల నుండి పారిపోయి టోబు దేశము నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించును. అమ్మ వినండి, యెఫ్తా తండ్రి పేరు ఇక్కడ రాయబడింది గిలాదు. గిలాదుకి ఒక అన్య స్త్రీ, ఒక వేశ్యకి పుట్టినటువంటి కుమారుడు ఎవరంటే యెఫ్తా. యెఫ్తాకి మరి కొంతమంది కుమారులు కూడా పుట్టారు. వారు పెద్ద అయిన తర్వాత యెఫ్తాతో అంటున్నారు, ఓ యెఫ్తా, నువ్వు మా తండ్రికి పుట్టావు, కానీ నీ తల్లి సరైనది కాదు, వేశ్యకి పుట్టినది, అన్య స్త్రీకి సంబంధించిన స్త్రీ. నీకు మా తండ్రి స్వాస్థ్యంలో పాలు లేదు. నీలాంటి వాడు మా దేశంలో ఉంటే, నీలాంటి వాడు మా ఇంటిలో ఉంటే, మా ఇల్లంతా కూడా, మా కుటుంబం అంతా వేశ్యకి పుట్టిన వారే అని అంటారు. కాబట్టి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని తనని అవమానించారు, నిందించారు. ఆ దేశము నుండి మరి తనని బయటికి పంపేశారు. ఎంతో గుండె బరువెక్కి తన సహోదరులను వదిలి, తన తండ్రిని వదిలి, ఎంతో అవమానంతో తోలివేయబడిన వ్యక్తిగా, ఎన్నికలేని వ్యక్తిగా, బలముంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడే యెఫ్తా, యుద్ధములు ఆరితేరినవాడు అయినప్పటికీ కూడా వేశ్యకు పుట్టినవాడని, అన్య స్త్రీకి పుట్టినవాడని, మీకు మా తండ్రి స్వాస్థ్యంలో పాలు పంపులు లేదు, నీలాంటి వాడు మా ఇంటిలో ఉంటే, నీతో మేముంటే మమ్మల్ని అందరిని కూడా వేశ్యకు పుట్టినవాడని అవమానిస్తారు, కించపరుస్తారు. నీవేమాత్రం కూడా మాతో ఉండటానికి వీల్లేదు. ఈ పట్టణాన్ని వదిలే, ఈ దేశాన్ని వదిలే, మా ఇంటిని వదిలే అని బలాత్కారంగా యెఫ్తాని తోలివేశారు. యెఫ్తా ఎంతో బరువెక్కి భారభరితమైన భారముతో ఏమీ చేయలేక
తను తనకున్నటువంటి సంపదని, తనకున్న కుటుంబాన్ని తీసుకొని టోబు దేశానికి తన నివాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఇశ్రాయేల్ ప్రజల మీదకి మరి కొంతమంది దండెత్తి వచ్చారు. అమ్మోనీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు అమ్మోనీయులు చూసి భయపడిపోతూ ఉన్నారు. వీరిని మనం జయించాలంటే మనకు శక్తి సరిపోదు, బలం సరిపోదు, మన వలన కాదు. వీరిని ఎదిరించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యెఫ్తా. ఆ యెఫ్తా గనుక మన దేశముతో నిలబడి మన కొరకు యుద్ధము చేస్తే మనం ఖచ్చితంగా వారి బారి నుండి మనం విడిపించబడతామని వారు అనుకున్నారు. యెఫ్తా ఎక్కడున్నాడు? ఆ పట్టణంలో లేడు, ఆ ప్రాంతంలో లేడు, ఆ కుటుంబం లేడు. టోబు దేశానికి అవమానంతో భారభరితమైన జీవితాన్ని తీసుకొని వేరొక దేశంలో నివసిస్తున్నాడు. అప్పుడు ఆ యెఫ్తా దగ్గరికి ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి అంటున్నారు, అయ్యా, మా మీదకు అమ్మోనీయులు వచ్చారు, వారి మీద యుద్ధంలో జయం పొందటం మా వలన కాదు, దయచేసి నీవు మా పక్షము నుండి యుద్ధం చేయని యెఫ్తానని బతిమలాడుతున్నారు. అప్పుడు యెఫ్తా అంటున్నాడు, నన్ను అవమానించారు కదా, వేసికి పుట్టినవాడు అన్నారు కదా, నన్ను కించపరిచారు కదా, నీలాంటి వాడు మా కుటుంబంలో ఉండకూడదు అన్నారు కదా. అంటే అయ్యా అదంతా పక్కకు పెట్టి దయచేసి మా తరఫున నీవు యుద్ధము చేయి, యుద్ధం చేస్తాను, నాకేంటి బెనిఫిట్ అంటే యెఫ్తా అంటున్నాడు, నాకేంటి లాభం అంటే, అయ్యా, మేము మా దేశానికి నిన్ను అధిపతిగా నియమిస్తాం, మా ప్రాణాలు దక్కితే చాలు, మా పిల్లల ప్రాణాలు దక్కితే చాలు, మేము ఈ భూమి మీద బ్రతికితే చాలు, మా తరఫున వచ్చి యుద్ధం చేయమని యెఫ్తాను బతిమాలారు. యెఫ్తా మాట తీసుకొని ఏం చేశాడో చూడండి. 11వ వచనం చివరి వచనానికి వచ్చేసరికి 11వ వచనం 11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకొనిది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతా వినిపించెను. యెఫ్తా బలాఢ్యుడే, పరాక్రమం కలిగిన వాడే అయినప్పటికి కూడా ఈ సమస్యకి పరిష్కారము నాకు ఒక దగ్గర దొరుకుతుందని దేవుని సన్నిధికి వచ్చి తన సంగతంతా చెప్పాడయ్యా, ఒకప్పుడు నన్ను అవమానించిన వారు, ఒకప్పుడు నన్ను తక్కువగా చూశారు, ఒకప్పుడు నన్ను హేళన చేసిన వారే ఇప్పుడు వారి తరఫున నన్ను యుద్ధము చేయమంటున్నారు. ఒకవేళ యుద్ధంలో నేను జయాన్ని ఇస్తే నన్ను ఆ దేశానికి అధిపతిగా చేస్తారటయ్యా. ఈ యుద్ధంలో నాకు జయము రావాలంటే నీవు నాకు తోడుగా రావాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలయ్యా, నీవు నాకు జయం ఇవ్వాలని దేవుని సన్నిధికి వచ్చి తన సంగతి అంతా చెప్పినప్పుడు యెఫ్తా ఆ అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే తల దించబడిందో అక్కడే తల ఎత్తుకునే స్థితిని దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే ఘనతకి పాత్రుడిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే తోటలోకి తను వచ్చాడు. ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో అవమానించబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, గాయాలు పాలయ్యేవేమో, తోలివేయబడిన పరిస్థితులు ఉన్నావేమో, చెల్లా చెదిరైపోయిందేమో, దుష్ట మృగాలకి ఆహారం అయిపోతున్నావేమో. అయితే నీకు ఒక గొప్ప వార్త ఏంటి తెలుసా? నీ కొరకు ఒక తోటని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తోట ఏంటో తెలుసా? దేవుని సంఘమే. దేవుని సంఘమే. దేవుని సంఘంలోకి వచ్చినటువంటి అన్న అసాధారణమైనది, అసాధ్యం అనుకున్నది, అది జరగలేనిది అనుకున్నది తను పొందుకొని వెళ్ళింది. అవమానాన్ని బదులుగా రెట్టింపు ఘనత పొందుకుంది. ఈ యొక్క కారణం ఏంటంటే సంఘమనే తోటలోకి వచ్చింది. అలాగే యెఫ్తాని ఏ కుటుంబం అయితే అవమానించిందో, ఏ దేశమే ప్రజలైతే తలదించుకోనేట్లుగా చేశారో అదే దేశంని ఎదుట యెఫ్తా ఖ్యాతి అంతా దేశమంతా ప్రాకేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుని సంఘమనే తోటలోకి తను వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా దేవుని తోట అనే సంఘములో నీవు అంటగట్టబడి ఉంటే ఖచ్చితంగా నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు చేస్తాడు. అమ్మ వినండి, వినండి. అపోస్తల కార్యంలో చూస్తే స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం. దేవుడు దేని కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా?
దేని కొరకు రక్తం కార్చాడు తెలుసా? సంఘం కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, రక్తము కార్చి అంటున్నాడు అపోస్తల కార్యం 20:28 వచనంలో, స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘం, నా సంఘం. ఈ సంఘం అనే తోటలో ఎవరైతే అంటగట్టబడి ఉంటారో వారి జీవితంలో వచ్చిన అవమానం, వారి జీవితంలో వచ్చిన నిందలు, వారి జీవితంలో వచ్చినటువంటి కరువులు, వారి జీవితంలో ఉన్న గాయాలు, వారి జీవితంలో చెదిరిపోయిన పరిస్థితులన్నీ కూడా తారుమారై ఖ్యాతి కలిగేటట్లుగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ కొలస్సీ 1:18 చూస్తే, సంఘం అనే శరీరము, ఈ సంఘం అనే శరీరము క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఏంటట? శరీరంగా పోల్చబడింది. ఈ శరీరానికి శిరస్సు ఎవరంట? క్రీస్తే, క్రీస్తే. కనుక ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, ఈ సంఘములో ఉన్న నీవు అభివృద్ధి పొందాలంటే, ఈ సంఘములో ఉన్న నీవు ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళాలంటే, నువ్వు ఈ సంఘం అనే ఈ శరీరంలో నువ్వు ఒక భాగముగా ఇముడిపోవాలి. దేవునికి స్తోత్రం. అతకబడాలి. దేవునికి స్తోత్రం. అంటగట్టబడి ఉండాలి. దేవునికి మహిమ. ఆ సంఘం అనే తోటకి నీకు సంబంధం ఉండాలి. ఆ సంఘం అనే తోటతో నీకు సహవాసం ఉన్నప్పుడే నీ జీవితంలో గాయాలు కట్టబడతాయి. ఈరోజు చాలామంది సంఘం యొక్క గొప్పతనము అర్థం కావట్లేదు, సంఘం యొక్క ఉద్దేశం అర్థం కావట్లేదు, సంఘాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో అర్థం కావట్లేదు, సంఘం కొరకు తాను ఎంత త్యాగం చేశాడో అర్థం కావట్లేదు. అందుకే స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘం. నేను ఈ సంఘాన్ని ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, అవమానించబడ్డాను, గాయాలు పాలయ్యాను, వీపు దున్నబడింది, కలువరి గిరిలో మన్నిటెండలో ఒక రిక్తునిగా తను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఒక సంఘం అనే తోటగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ సంఘం అనే తోటలో ఎవరైతే అంటగట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆమేన్. వారు బహుగా ఫలిస్తారు, వారు బహుగా ఫలిస్తారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నివసిస్తున్న దేశంలో కరువు ద్వారా నశించిపోకుండా, నువ్వు నివసిస్తున్న దేశంలో అన్యుల చేత అవమానించబడకుండా నీ ఖ్యాతి పెరిగేటట్లుగా నీ ఉండాలంటే నీకు ఒక తోటని ఏర్పాటు చేశాడు. ఆ తోటే సంఘం. ఈ సంఘం అనే తోటలో నీవు ఎలా ఉన్నావు, నీ సంబంధం ఎలా ఉంది, నీ యొక్క సహవాసం ఎలా ఉంది. చాలామంది సంఘం అంటే అదొక కొద్ది మంది అనో, 4 గోడలనో, లేకపోతే తెలిసిన వారనో, ఈ విధమైనటువంటి భావన ఉంది. కానీ సంఘము ఆయన శరీరము. సంఘం ఎవరు చెప్పండి? ఆయన శరీరం. ఈ శరీరానికి శిరస్సు క్రీస్తే, క్రీస్తే. కనుక ఈ శరీరము అభివృద్ధి పొందాలంటే ఈ శరీరంలో ఒక పార్ట్గా నీవు అతకబడి ఉన్నప్పుడే ఆ సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి పొందుతుంది, అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఇకనైనా నీ మనస్సు మార్చుకొని, నీ ఆలోచన మార్చుకొని, ఈ సంఘం అనే తోటలో నువ్వు నాటబడి అంటకట్టబడి ఉంటే ఖచ్చితంగా నిశ్చయంగా నీవు ఇద్దరి ప్రయాణం సాగిస్తున్న నీవు అద్దరి చేరటానికి దేవుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి ఆయన ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో కనుక మీరు చూస్తే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, యెరూషలేము అనగా దేవుని సంఘమే, దేవుని పట్టణమే, దేవుని సన్నిధే, దేవుని మందిరమే. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా ద్వారా వచ్చిన వాగ్దానం పొందేంత వరకు మీరు ఎదురు చూడాలి. బైబిల్లో మనం చూస్తే కీర్తనకారుడు అంటాడు, నేను సంఘములో నుండే నేను నిన్ను దీవిస్తానంటాడు. సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడు. చాలామంది నేను ఇండివిజువల్గా, నా స్వతహాగా నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోడు. ఎందుకు తీసుకోడు అని చాలా స్పష్టంగా సువార్తలో రాశాడు. సంఘము కొరకు నా ప్రాణం పెట్టాను, సంఘం కొరకే మరణించాను, రేపు నేను సంఘమునే నాతో పాటు
పరలోకానికి తీసుకువెళ్తాను. అందుకే ఆయన చనిపోయిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఆరోహమైన తర్వాత ఇదిగో మరి రాకడ దినాలు వస్తాయి, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. ఫలానా కుమారుడు, ఫలానా కుమార్తె, ఫలానా దేవుని నమ్మిన వారు ఎత్తబడతారని అనలేదు, కానీ ఈ సంఘమనే తోటలో ఎవరైతే అంటగట్టబడి ఉంటారో వారు బూ అని బూర శబ్దం రాగానే, దేవుని స్వరం వినగానే వారు రెప్పపాటున ఎత్తబడే గుంపులో ఉంటారు. కనుక సంఘం ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించు. సంఘములో నుండే నిన్ను ఆదరిస్తాడు, సంఘములో నుండే నిన్ను దీవిస్తాడు, సంఘములో నుండే నీ మనవలు అంగీకరిస్తాడు, సంఘములో నుండే నిన్ను అత్యధికమైన మేలుతో నింపుతాడు, సంఘములో నుండే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడికి వెళ్ళినా అన్న చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది, ఎన్నో పట్టణాలు తిరిగి ఉంటుంది, ఎన్నో విధాలుగా తనకున్నదంతా ఏం చేసుకుని ఉంటుంది, కానీ చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది, నాకు సంఘం అనే మందిరంలోకి వెళ్తే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. రానే వచ్చింది, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించింది, తన సమస్యకి పరిష్కారం పొందుకుంది, అవమానానికి రెట్టింపు ఘనత పొందుకొని వెళ్ళింది. ఆమేన్. ఎక్కడైతే యెఫ్తా తలదించబడిందో, నా తల ఎత్తబడాలంటే, నా పేరు ప్రఖ్యాతి చెందాలి అంటే, నేను సంఘమనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నా అవమానం తొలగిపోతుంది. ఎక్కడైతే తలదించబడ్డానో అక్కడే తల ఎత్తబడుతుందని వచ్చాడు. నిశ్చయంగా ఆ దేశానికి అధిపతిగా నియమించబడ్డాడు. నా వైపు చూడండి. కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చెప్పండి ఏంటట? మీరు దేశంలో నశించిపోకుండా, అన్యుల చేత అవమానం పొందకుండా, చెప్పండి, నేను మీకు మీ ప్రఖ్యాతి కొరకే, మీ పేరు కొరకే, మీరు దీవెన పొందుడు కొరకే, మీరు విడుదల పొందుడు కొరకే, మీరు స్వస్థత పొందుడు కొరకే మీకు ఒక తోటని ఏర్పాటు. మీకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? యెరూషలేము సంఘములో నుంచే స్వస్థత. ఆమేన్, ఆమేన్. నీకు విడుదల ఎక్కడో తెలుసా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా వారి పౌలు శీలకున్న సంఖ్యలు విడిపోయాయి. ఆమేన్, ఆమేన్. కనుక సంఘము అంత గొప్పది. సంఘము దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకనొక సందర్భంలో మనలాగో లేకపోతే ఇతరులాగో ఒక వ్యక్తి, మరి ఒక సంఘ పెద్ద, ఒక సంఘంలో ఉన్న వ్యక్తి, ఆ పాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుతున్నారంట. ఆ పాస్టర్ గారు అన్నారు, బాబు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, చాలా మంచిది, ప్రార్థన కూడా చేస్తున్నావు, చాలా మంచిది, కానీ నువ్వు దేవుణ్ణి కూడా నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ అప్పుడప్పుడు నీకు వీలైనప్పుడే దేవుని మందిరానికి వస్తున్నావు, ఇది మంచిది కాదు బాబు అంటే, ఆ సంఘ సభ్యుడు అన్నాడంట, పాస్టర్ గారు, నేను కానుకలు ఇస్తున్నాను కదా, ప్రార్థనలకు అటెండ్ అవుతున్నాను కదా, అన్ని విధాలుగా సహకారంగా ఉన్నాను కదా, అప్పుడప్పుడు రాకపోతే పెద్ద తప్పేంటి పాస్టర్ గారు అని ఆ పాస్టర్ గారితో అంటున్నాడట. అలా అంటూ వారు కొద్ది దూరం నడిచిన తర్వాత అప్పుడు వారిద్దరూ చాలా బాగా చలికాలం మంట వేసుకున్నారంట. కట్లు బాగా కాలుతున్నాయి. ఆ ఇద్దరు అలాగ కొన్ని మాట్లాడుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు బాగా దగదగ కాలుతున్న ఆ కట్టిల్లో నుండి ఒక కట్టి తీసి పక్కకు పెట్టాడంట. పక్కకు పెట్టిన తర్వాత అలా మాట్లాడుతున్నారు, యోగక్షేమాలు, కుటుంబ విషయాలు మాట్లాడుతుండగా కొద్దిసేపటికి ఆ కట్టెలన్నీ బాగా కాలుతున్న కట్టెలో నుంచి ఒక కట్టి తీసినప్పుడు ఆ కట్టి కొద్దిసేపటికి ఆరిపోయి కొద్దిసేపు మండి పొగొచ్చి చివరికి ఆరిపోయింది. వెంటనే ఆ పాస్టర్ గారు ఆ సంఘ సభ్యుడితో అంటున్నాడట, అయ్యో, ఈ కట్టి ఆరిపోయింది, ఈ కట్టి పొగొచ్చి ఆరిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే, అది ఎంతసేపు పాస్టర్ గారు, దాని గురించి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి ఆ కట్టిని తీసి ఆ కాలుతున్న కట్టిలో పెట్టాడట. అప్పుడు ఈ ఆరిపోయిన కట్టి ఆ వెలిగే కట్టిలో వేసినప్పుడు ఈ కట్టి కూడా ఏమవుతుందట, మరలా బాగా మండుతుందట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఆ సంఘ సభ్యుడిని కూర్చోబెట్టి చెప్తున్నాడట, బాబు, నువ్వు మందిరానికి రాకపోతే, సంఘంతో అంటగట్టబడి ఉండకపోతే, సంఘంతో పెనివేసుకోకపోతే, ఆ కట్టిలో నుంచి ఒక కట్టి తీసినప్పుడు కొద్దిసేపు వెలిగింది, మరి కొద్దిసేపు మినుకుమంటే వెలిగింది, మరి కొద్దిసేపు పొగ వచ్చింది, ఆ కొద్దిసేపు ఆరిపోయింది. అలాగే నువ్వు దేవుని సంఘమనే మంటలోకి, ఆ తోటలోకి రాకపోతే నువ్వు కొద్దిసేపు వెలుగుతావు, కొద్దిసేపు పొగ వస్తుంది, కొద్దిసేపు ఆరిపోతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు అని ఆ సంఘ సభ్యుడికి పాస్టర్ గారు చెప్పినప్పుడు వెంటనే తన తప్పుని తాను తెలుసుకొని పశ్చాత్తాపం చెంది
సంఘం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ రోజు నుంచి నేటి వరకు సంఘ కార్యక్రమాల్లో దేన్ని కూడా మిస్ కాలేదు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మాటలు వింటున్న నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో నాకు తెలియదు, కానీ నీవు ఎలా దీన్ని అన్వయించుకుంటావో నాకు అర్థం కాదు, కానీ దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికి రావటం దేవుని చిత్తం, నువ్వు దేవుని వాక్యం వినటం దేవుని చిత్తం, కానీ అక్కడితోనే ఆగిపోకూడదు, అక్కడితోనే నువ్వు ఉండిపోకూడదు. ఈ సంఘమనే తోటలో నువ్వు నాటబడాలి. ఈ సంఘమనే తోటలో సంబంధం కలిగి ఉండాలి. ఈ సంఘ సహవాసంతో నీవు కూడా సహవాసం కలిగి ఉండాలి. అప్పుడప్పుడు వచ్చి నీకు నచ్చినప్పుడు వచ్చి నీకు వీలున్నప్పుడు వస్తే, అమ్మ సహోదరి సహోదరా, ఈ మాటలు నీకు బాధ అనిపించవచ్చు, కానీ ఇది నగ్న సత్యం. ఒకరోజు కొన్ని దినాలు నువ్వు వెలుగుతావు, కొన్ని దినాలు పొగ వస్తుంది, కొన్ని దినాలు నీ ఉనికి ఉంటుంది, మరి కొన్ని దినాలకి ఆరిపోతావు. ఈ మాటలు నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు నిన్ను మనసులో నిజమే, నేను ఒకవేళ సంఘ సహవాసంలో ఉండకపోతే నేను గాయాలు పోలాగుతాను, తోలివేయబడిన పరిస్థితి వస్తుంది, నేను తప్పిపోయిన పరిస్థితి వస్తుంది, నా కుటుంబం అంతా చెల్లా చెదురైపోతుంది. అమ్మ, ఈ మాటలు వింటూ నా వైపు చూడండి. ఈనాడు ఎన్నో కుటుంబంలో బాగా బతికిన కుటుంబాలు, సిరి సంపదలతో తొలతూగుతున్న కుటుంబాలు, ఎదురులేని కుటుంబాలు ఇప్పుడు చూస్తే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు బాగా ఎలిగావు కదా, ఒకప్పుడు సిరి సంపదలతో తొలతూగారు కదా, ఒకప్పుడు పేరు ప్రఖ్యాతులు కలిగి పట్టణమంతా నీ పేరు మారుమ్రోగింది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావంటే ఆయన చెప్తున్న మాట, నా కుటుంబం చెల్లా చెదిరైపోయింది. భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, భర్త ఒక దిక్కు, నా కుటుంబం కనుమేర చూపులో కనబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? నువ్వు సంఘం అనే తోటలో అంటగట్టబడి లేవు. ఒక బాగా ఈ లోతు